జీహెచ్ఎంసీ అభివృద్ధి పనుల్లో టెండర్లు పొంది నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్పై సెక్రటేరియట్లో సమీక్షించిన రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్ట్ 15 రోజుల్లో అందించాలన్నారు రేవంత్ రెడ్డి. తప్పుడు రిపోర్ట్ ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్స్ గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు సీఎం. హోంగార్డు తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న వారి వివరాలు సేకరించాలన్నారు రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ అభివృద్ధి పనుల్లో టెండర్లు పొంది నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్పై సెక్రటేరియట్లో సమీక్షించిన రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్ట్ 15 రోజుల్లో అందించాలన్నారు రేవంత్ రెడ్డి. తప్పుడు రిపోర్ట్ ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్స్ గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు సీఎం. హోంగార్డు తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న వారి వివరాలు సేకరించాలన్నారు రేవంత్ రెడ్డి. మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూ అప్డేట్స్ ఏంటి? సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన దాని మీద రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో మంత్రులతో పాటు జిహెచ్ఎంసీ చైర్మన్, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ మేయర్తో పాటు కమిషనర్, తర్వాత పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పనులకు సంబంధించి ఎంతవరకు అయ్యాయి, ఏమేమి పనులు పెండింగ్లు ఉన్నాయి, ఈ వర్షాకాలంలో ఈ వర్షాల కారణంగా చాలా ఏరియాలో కూడా రోడ్లను కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యాయి. ఆ డ్యామేజ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏంటి, సో మరమ్మతులు ఏమైనా చేశారా, చేస్తే ఎక్కడెక్కడ చేశారు, ఎంతవరకు వచ్చాయి, వాటి స్టేటస్ ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పనులకు సంబంధించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే ఇందులో ప్రధానంగా వచ్చినటువంటి చర్చకు వచ్చిన దాంట్లో ఫుట్పాత్లకు సంబంధించిన దాంట్లో ఎక్కడెక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి, ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఏరియాలో ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది, ఈ వాహనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. చాలా ఏరియాలలో కూడా ఈ ఫుట్పాత్లను కబ్జా చేసుకుని ఉంటారు. సో ఫుట్పాత్లు ఉన్నా అవి యూజ్ చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది పాదచారులకు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇట్లా ఓవరాల్గా ఈ ఫుట్పాత్లకు సంబంధించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా అధికారులకు చేశారు. తర్వాత ఈ క్లీనింగ్కి సంబంధించి అభివృద్ధి పనులు, తర్వాత ఈ క్లీనింగ్కి సంబంధించి కూడా ఎంతవరకు వచ్చాయి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, మరింత మనకు ప్రజలకు ఇబ్బంది రాకుండా మరింత ముందుకెళ్ళాలి, క్లీనింగ్ అనేది చేయాలంటే ఇంకేం చేయాలి, మెరుగైనటువంటి అంశాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఇక ఈ పనులకు సంబంధించి కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి క్లీనింగ్ పనులు, ఇట్లా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి ఈ పనులకు సంబంధించి టెండర్లు ఉంటాయి. సో ఈ టెండర్లకు సంబంధించి ఇప్పటివరకు ఏ పనులకు సంబంధించి ఎవరెవరికి టెండర్లు ఇచ్చారో ఆ టెండర్లకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ముందుకెళ్తున్నాయి, ఇందులో ఈ టెండర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి నిర్లక్ష్యం ఏమైనా వహిస్తున్నారా, ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే ఏ దాంట్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు, దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరు, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ ఈ టెండర్ల విషయంలో కూడా ఈ పనులు చేసే దాంట్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. అధికారులు కూడా ఆ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో అధికారులకు చెప్పారు. అయితే ఇందులో ఏదైతే ఈ నిర్లక్ష్యం కనుక చేస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఒకవేళ అధికారులు వాళ్ళకు సహకరిస్తున్నారని తెలిసినా అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కొంత అధికారులకైతే కొంచెం గట్టిగానే ఈ సమీక్షలో చెప్పినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక పనులు కూడా నిర్లక్ష్యం కాకుండా ఈ పనులకు సంబంధించి కూడా ఒకవేళ కొన్ని ప్రాసెస్లో ఉంటాయి, మరికొన్ని పూర్తి కాని పనులు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవి సంబంధించి కూడా వేగవంతంగా చేయాలి. ఏదైతే ఈ టెండర్లు ముందుగా టెండర్ల ప్రకారం ఏదైతే అగ్రిమెంట్ ప్రకారము ఒక టైం ఫిక్స్ చేసుకుంటారో ఆ టైం బాండ్ ప్రకారమే
చెప్పిన టైంకే ఈ పనులన్నీ కూడా పూర్తి కావాలి. ఒకవేళ పూర్తి కాకుంటే అలాంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. ఎందుకు పూర్తి కాలేదో కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రీజన్ కూడా చెప్పాల్సి ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో చెప్పారు. అయితే వాస్తవానికి ఈ కాంట్రాక్టర్ల విషయంలో కొంత సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే కొంతమంది కావాలని పనులు ఆపేయడం, లేదంటే ఇట్లా రకరకాల సాకులు చూసి పనులు ముందుకు పోకుండా ఆపడం, ఇట్లా రకరకాలు ఉంటాయి కాబట్టి అట్లాంటి వాటికి కూడా ఉపేక్షించేది లేదు. అధికారులు కూడా దాని విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. టెండర్లకు సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో ఆ కాంట్రాక్టుల విషయంలో ఎక్కడెక్కడ ఈ నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి అధికారులకు ఈ విషయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు అయితే చేసినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి పనులు, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పనులు, ఇంకా చేయాల్సినటువంటి పనులు, తర్వాత ఏ టెండరు ఎవరెవరు దీనికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ పనులకు సంబంధించి, టెండర్లకు సంబంధించి, ఆ కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలన్నీ కూడా పనులతో సహా వివరాలన్నీ కూడా 15 రోజుల్లో అందించాలని చెప్పేసి సీఎంకి ఇవ్వాలని చెప్పేసి అధికారులను ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేయాలి. సో ఏ పని ఎంతవరకు వచ్చింది, పూర్తి స్థాయిలో కంప్లీట్ కావాలంటే ఎన్ని రోజులు అవుతుంది, వాస్తవానికి ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటిది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు, ఇంకా చేయాల్సిన పని ఎంత ఉన్నది, ఎన్ని రోజులలో అయ్యే అవకాశం ఉంటుంది, ఇన్ టైంలో అవుతుందా కాదా, కాకపోతే దానికి గల రీజన్స్ ఏంటి, ఇట్లా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసి సీఎంకి ఇవ్వాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో కొన్ని అధికారులకైతే సూచించారు. వీటితో పాటు ఇక ఈ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ఏదైతే ట్రాఫిక్ ఉంటుందో, హైదరాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ ట్రాఫిక్ అనేది. ఎక్కడ కూడా ఏ ఏరియాకి వెళ్ళినా, ఏ రోడ్డు చూసినా మనకు ఈ వాహనదారులు ఎక్కువగా అయిపోయి, వాహనాలు కూడా ఎక్కువ అయిపోయి, ఈ ట్రాఫిక్ జామ్ అనేది మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇక మేజర్గా హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడితే చాలు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో గంటలు రోడ్ల మీదనే వాహనదారులు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ మనకు హైదరాబాద్లో కనబడుతూ ఉంటుంది. సో ఇట్లాంటి దానికి సంబంధించి ట్రాఫిక్ జామ్ కాకుండా, ఇబ్బంది కాకుండా వీళ్ళని తొందరలో వాహనదారులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లేదంటే ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఈ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్కి సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఈ ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఉంటారు. సో అన్ని ఏరియాలలో ట్రాఫిక్ పోలీసులకు కొంత సాధ్యం కాని సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత అవసరమైతే ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో ఈ ట్రాన్స్జెండర్ అని వాళ్ళను వాళ్ళ వాలంటీర్స్గా ఉపయోగించుకునే విధంగా ఏమైనా అవకాశాలు ఉంటే వాళ్ళను ఆ దిశగా ఆలోచించాలి. ట్రాన్స్జెండర్స్ని ఈ వాలంటీర్స్గా తీసుకొని ట్రాఫిక్ సంబంధించి సో వాళ్ళను ఏమాత్రం కూడా వాడుకున్నా కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి విషయంలో కూడా కొంత పరిశీలించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలుస్తున్నది. అంటే ఇప్పుడు హోంగార్డ్ తరహాలో ఈ ట్రాన్స్జెండర్లకు కూడా కొంత శిక్షణ ఇచ్చి వాలంటీర్లుగా వాళ్ళకి తీసుకొని ఈ ట్రాఫిక్ సంబంధించిన దాంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించారు. ఆ దిశగా ఆలోచించాలి, సాధ్యాలను కూడా పరిశీలించాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ జిహెచ్ఎంసీ సమావేశంలో అధికారులకు సూచించారు. వీరితో పాటు ఇక మిగతా విషయాలకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి, తర్వాత ఇప్పటివరకు అయినటువంటి డెవలప్మెంట్ అంశాలకు సంబంధించి, తర్వాత ఇక ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి, తర్వాత మిగతా ఈ ఆల్రెడీ ఇప్పటికే ఈ హైడ్రా పేరుతోని హైదరాబాద్లో ఈ కూల్చివేతలు అనేది ఏదైతే ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో ఈ కూల్చివేతలకు సంబంధించి దాని మీద కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. వీటితో పాటు ఇక హైడ్రాకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే అధికారులు కూడా కొంతమందిని అప్పజెప్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పింది. కాబట్టి ఆ దిశగా కూడా కొంత చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా హైదరాబాద్కు సంబంధించి డెవలప్మెంటు, పెండింగ్ పనులు, తర్వాత రోడ్లకు సంబంధించి, తర్వాత ఈ ట్రాఫిక్ జాముకు సంబంధించి ఇట్లా ఓవరాల్గా ఈ హైదరాబాద్ అంశాల మీదనే ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేయడంతో పాటు అధికారుల నుంచి కూడా ఇప్పటివరకు జరిగినటువంటి అప్డేట్స్ సంబంధించిన పనులకు సంబంధించి కూడా వివరాలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది.